మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టుకుందామని అయితే ట్రై చేస్తున్నాం. ఉసిరికాయలు కూడా మొన్న చెరగడలు ఇచ్చిన అంకుల్ దగ్గర తీసుకున్నా. 1.5 కిలోన్నర 2 కిలోలు అయితే కావచ్చు. పిల్లలకు బాక్స్లకు మంచిగా ఉంటుంది, చాలా రోజులు అయిందని చెప్పేసి అయితే ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా. అవి తీసుకురా. మాకు గిఫ్ట్ ఇచ్చిర్రు ఫ్రెండ్స్. అవి వాళ్ళు అంకుల్ పిట్టలు అనమాట. అంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు కదా. వాళ్ళని పేరు పెట్టి అనొద్దంటాడు డాడీ. పేరు పెట్టాను అంటే అంకుల్ అంటే ఎవరు అని చెప్పి అనుకుంటున్నా. క్యాస్ట్ అట్లా ఇక వాళ్ళకైతే కొన్ని మెంతులు. ఏమీ స్పెషలిస్ట్లం కాదు ఫ్రెండ్స్, ఇంట్లోకి వాడుకోవడానికి. లేకపోతే ఏదో మేము చేసినట్టు మీరు ఏరి ఇట్లా బాగుంటుంది అట్లా బాగుంటుంది అని చెప్పి అనడానికి ఏం లేదు కాబట్టి వీడియో తీస్తాను. ఏదో బ్లాగ్ కాబట్టి వీడియో తీయాలన్నట్టు తప్ప ప్రత్యేకించి మనకు ఏదో స్పెషలిస్ట్లం దీంట్లో మేము చేసుకున్నట్టు మీరు చేసుకుంటే కమ్మగా ఉంటుంది అని చెప్పి చెప్పేటోళ్ళం కాదు. ఎందుకంటే మాకు వీలైనట్టు మేము చేసుకొని ఎట్లున్నా కానీ మేము తినగలుగుతాం. గాంధాలు అని చెప్పి చెప్పొద్దని అంటున్నా. చెప్పేటోళ్ళం కాదు కదా, మాకు అంత ఏం కాదు. మీదో మాకు నచ్చినట్టు చేసుకుంటున్నాం అని చెప్పంట. చూసింటారా ఫ్రెండ్స్ ఎట్లా గరం అవుతుందో ఒకటే దెబ్బకు. మిక్సీలో అయిపోయినా మరి దాన్ని ఎందుకు నూరుతాను అంటే మళ్ళీ దీంట్లో రోల్లో దంచుకునే బాగుంటుంది. అన్నకు తక్కువ అయింది అట్లా. చిన్నవా అక్క మరి బాగా కర్రీ అయితే ఇచ్చుకోపోతున్నాయి, బాగా కాలుతాయి. అంతే ఇచ్చుకోపోవాలి. ఊరు మంచిగా ఉంటుంది కమ్మగా. నీట్నే పోసుకొస్తుడిగా ఎక్కువ అవుతుంది కొద్దిగా దిద్దురా బాగా అవుతుంది. మరి తర్వాత తక్కువ అయితే పోసుకున్నాం. కలిపేటప్పుడు ఇవి దేనికమ్మా? ఈ డబ్బా పెద్దగా అయింది, అది ఉన్నదే గుత్తంత తక్కువ. కింద పెద్ద డబ్బాకి లేచి చిన్న డబ్బాలు పెడతానని ఇవన్నీ లేదు. సిరములు పెట్టుకుంటారు ఇవన్నీ. ఒకటి పని చేయగానే అక్కడ పెడుతుందండి. ఇది అడిగింది వేద్దామని. డబ్బాలంతా అయితే కావచ్చు, ఈ డబ్బా నుండి అయితే కావచ్చు. ఇంత పెద్దది ఎందుకు మరి? ఇది తీసిన అన్నట్టు పైన ముక్కు కోసం అని తీసిన. ఇది అడిగింది లేదు. ఇది చూస్తేనైతే మంచిగా గులాబ్ జామున్ లెక్క కనిపిస్తుంది ఫ్రెండ్స్. మంచిగా కనిపిస్తుంది. చిక్కాయలు అయితే ఇట్లా వేసుకున్నా. ఇట్లా చూడదు, ఇట్లా చూడాలి. మంచిగా దాని ఉప్పు కారం మంచిగా పడుతుంది. నేను జర గోరెచ్చగా ఉన్నప్పుడు ఈ మసాలా మెంతులు జీలకర్ర ఆవాల పొడి దంచుతానా. నేను రోట్లో పెట్టినా, నాతోటి కాలే. మళ్ళీ తీసి మిక్సీ పెట్టినా. ఇది జర గోరెచ్చగా ఉన్నప్పుడు కారము ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు 1 కిలోన్నర అయితే కాబట్టి అద్దపావు వేసుకోవాలి. లోకల్ మళ్ళీ ఈ సల్లగా అయినాక ఉప్పు కారం కలపాలి.
బాగుంది. ఊరాలి కమ్ముంటుంది ఇంకా లేదా పులేనికైతే కమ్మ ఉంది. ఇలా ఉండదు. తొక్క అయితే అయిపోయింది పచ్చడ. ఒక చిన్న డబ్బా అయింది మామన్నం చాలు. పిల్లలకు బాక్స్లకు కూడా మంచిగా తింటారు. వేడన్నంలో మంచిగా ఉంటుంది. ఇంకా ఊరినాక అయితే కమ్మగా ఉంటుంది. మా మమ్మీ పెట్టేది మేము చిన్నప్పుడు. మాకు బాయికాడ చెట్టు ఉంటుండే అన్నమాట. కరెక్ట్ డబ్బా అయినట్టున్నది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేసి మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. గుడ్ నైట్.